రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీపీ దాడులు నిర్వహించింది. 9 లక్షల లంచం తీసుకుంటున్నట్టుగా ఆర్ఐ కృష్ణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు. బురికాటులను సరిచేసేందుకు 12 లక్షలు ఇవ్వాలని ఆర్ఐ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఇమిడి బాలకృష్ణ 9 లక్షలు ఇస్తారని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక తర్వాత ఏసీపీ అధికారులను సంప్రదించారు. పక్కా ప్లాన్తో డబ్బులు ఇస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు ఏసీపీ అధికారులు. తర్వాత ఇబ్రహీంపట్నం ఆర్టీఓ అనంతరెడ్డి, ఇక ఎంఆర్ఓ సునీతారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఇక ఆర్ఐ కృష్ణలను 3 గంటల పాటు విచారించారు. ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఒక అతను ఏంటంటే అతని దగ్గర ఒక భూమి పట్టా పుస్తకాలలో ఒక 7 గుంటల భూమి తక్కువ పడింది అనమాట, తక్కువ పడింది. సో ఆ 7 గుంటల భూమిని మళ్ళీ కరెక్షన్ చేసి ఆ 7 గుంటల భూమిని మళ్ళీ నెక్స్ట్ పట్టా పాస్ పుస్తకాలలో ఎక్కాలి. దానికోసం ఆ కరెక్షన్ కోసం అని చెప్పేసి ఆయన ఒక ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం జరిగింది. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లా ప్రాసెస్ చేయమని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేసినాడు. ఇక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఆర్ఐ జి కృష్ణ గారు సరే ఈ కరెక్షన్ చేయడానికి 12 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వమని చెప్పేసి అతను డిమాండ్ చేస్తున్నాడు. అంటే అంత ఇచ్చుకోలేను అదేదో రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ 9 లక్షల రూపాయలకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ 9 లక్షల రూపాయలు కూడా ఒక పార్ట్ పేమెంట్ లో ఇస్తాను, అంత ఒక్కసారి ఇచ్చుకోలేనని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఒక ఇనిషియల్ ఒక 4 లక్షల రూపాయలు ఇవ్వండి, మిగతా తర్వాత ఇవ్వండి అని చెప్పిన. సో ఆ 4 లక్షల రూపాయలు కూడా అతను ఏర్పాటు చేసుకోలేకపోయినా ఆయన గివెన్ టైంలో. సో ఇక అప్రోచ్ అయితే మమ్మల్ని మేము ఆ కేసుని రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చేసి విచారణ చెప్పి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేను 350 మా సర్వే మా డాడీ పేరు మీద ఎక్స్ట్రా 16 గుంటలు ల్యాండ్ ఉంటుంది ఆల్బండ్ కాడ. సర్వే నెంబర్ 355 లో 7 గుంటలు ఎక్కలేదు ల్యాండ్. దానికోసం నేను కృష్ణ ఆర్ఐని కలవడానికి పోయినా. తర్వాత ఆయన 12 లక్షలు డిమాండ్ చేసిన ఎక్కేయడానికి. నాతో 12 లక్షలు బాగా చేసిన తర్వాత 9 లక్షలకు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దగ్గర పైసలు లేవన్న తర్వాత ఫోర్స్ చేసిన తర్వాత నేను ఏసీబీ కంప్లీట్ ఇచ్చాను. ఆ రోజు వాళ్ళు వచ్చి ఇది దగ్గర 3 months అవుతుంది బట్టి 3-4 months అవుతుంది. ఆయన కృష్ణతో నేను తిరగబట్టి దగ్గర 2 years అవుతుంది, 1-2 years అవుతుంది ఆయన మళ్ళీ ఇది పని కోసం. ఇంతవరకు పని చేయలేదు. కంప్లైంట్ ఏప్రిల్ 1 గీసిన, ఏప్రిల్ 2 గీసిన. ఆయన నాకేం రావు. డిప్యూటీ తహసీల్దార్కి ఆర్డీఓ